ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చ్ 4, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని అంటున్నారు. ఇంతకీ మనలో లోకంలో ఉన్నవాడు ఉన్నాడా, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఉన్నాడా అనేది మనము తేల్చుకోవాలి. ఇప్పుడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మనలో ఉన్నాడనేది ఎలా తెలుసుకోవాలి? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుడు అంటున్నారు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, మనలో ఏ ఆత్మ నివసిస్తున్నది అనేది ఈ వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోగలుగుతాము. మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నది అనుకోండి, మనము దేవుని స్వభావం కలిగి ఆత్మ స్వభావం గలవారమై ఉంటామట. ఒకవేళ ఆ ఆత్మ లేకపోతే మనలో ఇంకే ఆత్మ ఉంటుంది? ఈ లోకంలో ఉన్నవాడే మనలో ఉంటాడు. అలాంటప్పుడు మనము దేవుని వారము కాము అని అంటున్నారు. ఆ మాట వినటానికే చాలా భయంకరంగా ఉంది కదా. కాబట్టి మనము దేవుని ఆత్మను కలిగి ఉండి దేవుని స్వభావం గలవారంగా ఉండాలి. అలా ఉంటే ఏమవుతుందో మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు అంటున్నారు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడు మన యొద్ద నుండి పారిపోవాలి అని అంటే మనం ముందుగా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి, అలాగే దేవునికి లోబడి ఉండాలి, వాడిని ఎదురుస్తూ ఉండాలి. అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. మరి మనము వాడిని ఎదిరించడానికి దేవుడు ఏమైనా మనకు ఉంచి ఉన్నారా? ఎలా వాడిని ఎదిరించగలుగుతామో దేవుడు ఏం చెప్తున్నారో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-13 వచనాలు మనం చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చువారునై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. వాడిని ఎదిరించాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క వాక్కును మనం ధరించుకోవాలి. దేవునికి ఎల్లప్పుడూ లోబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కలిగి ఉండాలి. ఆయన నడిపింపు కలిగి ఉండాలి. అప్పుడే మనము వాడిని ఎదిరించగలుగుతాము. వాడిని ఎదిరించగలిగి ఉన్నాము అంటే మనము దేవుని గెలిపించినట్లు, మనము వాడిని జయించినట్లు. ఇక జయించే వారికి దేవుడు ఏమిస్తారో మనకు తెలుసు కదా, నిత్య జీవాన్ని ఇస్తారు. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఈ భూమి మీద దేవుని ఆత్మ కలిగి దేవుని వాక్కును ధరించుకొని దేవునికి లోబడుతూ దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా నెరవేర్చేవారుగా మనం ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.